సీఎం బుడగజంగాలకు ఇచ్చిన హామీని సీఎం బుడగజంగాలకు ఇచ్చిన హామీని సీఎం బుడగజంగాలకు ఇచ్చిన హామీని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బుడగజంగాలకు ఇచ్చిన హామీని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బుడగజంగాలకు ఇచ్చిన హామీని. ఈరోజు కోడుమూరు నందు బేడా బుడగజంగాల కాలనీలో అందరినీ సమావేశం పరిచి మన బుడగజంగాలకు 18 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రాలు అందక ఏ ప్రభుత్వాలు వస్తున్నా ఏ పార్టీలు వచ్చినా హామీలకు మాత్రమే పరిమితం చేస్తూ మనకి జీవితాలను మన బిడ్డల భవిష్యత్తును మీ యొక్క భవిష్యత్తు మన జాతీయత యావత్ భవిష్యత్తును అధోకారంలో నెట్టబడుతున్నారు. కాబట్టి దీనికి అలా మనం ఉండాల్సిన అవకాశం ఏంటంటే ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లని ఖచ్చితంగా మన బుడగజంగ కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్కరూ బహిష్కరించాలి. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ బుడగజంగాలు ఓటు వేయకుండా బహిష్కరించాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా వాగ్దానం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు పార్టీలు ఏవైనా ఉండొచ్చు, కానీ మనము యొక్క జాతి ప్రయోజనాలు కాపాడడానికి పార్టీలు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలు ముఖ్యంగా మీరు భావించాలి. కాబట్టి ఆ రోజు మనం ఎంత ఈ విధంగా కమిట్మెంట్ మీద పనిచేస్తామో అప్పుడే ఈ రాజకీయ పార్టీలు మన యొక్క వైపు చూసి మన జరుగుతున్న అన్యాయానికి న్యాయం చేసే విధంగా ఉంటాయి. లేకపోతే కళ్ళబోలు మాటలతో ఊసరివేలి మాటలతో లేనిపోని మాటలు చెబుతూ కాలం గడుపుతూ ఎలక్షన్ల టైం 5 ఏళ్ళు గడిచినాక మళ్ళీ ఎలక్షన్లప్పుడు వచ్చి మీకు న్యాయం చేస్తాం అది ఇది అని చెప్పి మన భుజాల మీద చేస్తూ మన పేర్లు సంబోధిస్తూ మన గుడిసెల్లేకు వస్తూ మన యొక్క పెద్దల మీద పెద్దలు ఎత్తనే పిల్లల్ని ఎత్తనే ఆప్యాయతగా పలకరించుకుంటూ ఎత్తుకుంటూ భుజాల మీద ఎత్తుకుంటూ మన కలబోలు మాటలు చెప్పి న్యాయం చేసి ఆ పూటకి మనని ఆనందింపజేసి వారు ఓటు బ్యాంక్ దొబ్బుకు మన ఓటు బ్యాంకును పొందిన తర్వాత గద్దెలెక్కిన తర్వాత మనం మర్చిపోతున్నారు. కాబట్టి వారికల్లా గుణపాఠం చెప్పాలంటే మనం ఒక కఠోరంగా ఖచ్చితంగా మన ఓటుని అమూల్యమైన మన ఓటుని ఏ పార్టీలకు వేసినా న్యాయం జరగనప్పుడు మనకు ఆ పార్టీలకు వేయకుండా ఆ ఓటుని బహిష్కరించాలనే ఒక సిద్ధాంతంతోనే మనందరం కట్టుబడి ఉండాలి. వీలు పడితే వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన మాట మేరకు బీజేపీ పార్టీ ఇచ్చిన ఈ 3 పార్టీలు ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు సీఎం గారు కూడా ఎస్సీ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పి 6 నెలల వ్యవధి అవుతున్నా కూడా దానికి ఒక జీవో ఒక సర్కులర్ లేదు. ఆ సర్కులర్ జీవో ఇంప్లిమెంట్ అయితేనే రేపు కూడా ఓట్లు వేస్తాం. లేకపోతే ఇంప్లిమెంట్ కాకుండా మనకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ ఓటును బహిష్కరిద్దాం. అదేవిధంగా రేపు ఢిల్లీలో అసెంబ్లీలో పార్లమెంట్ సమావేశంలో మనం అక్కడ కేంద్రంలో పెండింగ్ ఉన్న సమస్యను ఒక కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూటమిలో నిండి ఉండి ఈ ఆంధ్రప్రదేశానికి ఎంతో వండేదేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ గొప్పలు చెప్పి మన బుడగజంగాల సమస్య మళ్ళీ కూటమి పంపించిన సమస్యను పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి బుడగజంగాలకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని స్థితిలో ఉన్నప్పుడు మనము ఈ ఓట్లు ఎందుకు వేయాలని ఒక దృఢ సంకల్పంతోనే ఓట్లు బహిష్కరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కోడుమూరు ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే చైతన్యం ఉండి ఖచ్చితంగా బహిష్కరించడానికి బుడగజంగాలు స్థానిక ఎలక్షన్లు బహిష్కరించే విధంగా ఉండాలి. రేపు ఒకవేళ వీలు పడితే మన బుడగజంగ కాలనీలో ఏ పార్టీ నాయకులు గో బ్యాక్ బుడగజంగాల కాలనీకి రావద్దు, గో బ్యాక్ అని బ్యానర్లు కూడా కట్టి ఎవరికి మేము ఓట్లు వేయము, మా బుడగజంగాలకు న్యాయం చేయలేని వాళ్ళు మా కాలనీకి రావాల్సిన అవసరం లేదని కూడా మనం కట్టాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.